అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని వర్డ్స్ నేర్చుకుందాం. ఆ వర్డ్స్ ఎలాగా ఒక కాన్వర్జేషన్‌లో యూజ్ అవుతాయి దాన్ని కూడా చూద్దాం. ముందుగా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే కామెంట్స్ రాయండి. వీడియో మీకు ఈజీగా అర్థమవుతా ఉంది అంటే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ మేము ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుపుతాము. మీకు ఇష్టం ఉంటే ఒకసారి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. 9341895618 9341895618. ఇప్పుడు ఒక అమ్మాయి గురించి మనం మాట్లాడతామని అనుకోండి. ఒక కాన్వర్జేషన్ ప్రాక్టీస్ చేసేస్తాం. మా అమ్మ పిలుస్తున్నారు, సతీష ఎక్కడ ఉన్నావు అని. ఎలా చెప్పాలి? ఎల్లి ఇద్దీయ. ఇద్దీయ అంటే ఉన్నావు. సతీషా ఏనమ్మా. ఏను అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి అమ్మ. ఏంటి అమ్మ కలిపినప్పుడు ఏంటమ్మా అయిపోతుంది, అవునా? అలాగే ఏను మరియు అమ్మ కలిపితే ఏనమ్మా. తెలుగు మరియు కన్నడ సిమిలారిటీ అలాగే ఉంది. రెండు మీరు కలపడము అన్నీ అలాగే ఉంటుందన్నమాట. చూడండి, ఏంటి ప్లస్ అమ్మ. అప్పుడు చూడండి, ఈ సౌండ్ అవాయిడ్ అయిపోతుంది మనం జాయిన్ చేసినప్పుడు. ఏంటమ్మా అంటాం, అవునా? ఆ ఈ సౌండ్ ఎక్కడ వెళ్ళింది? ఏంటిలో అది సైలెంట్ అయింది. అలాగే ఏనులో వైఈఎన్యు, ఇక్కడ యూను ఒక విత్ ఇన్ బ్రాకెట్ వేసుకోనండి. అమ్మ అలాగే ఉంది. అమ్మ తెలుగులోనూ అమ్మే, కన్నడలో కూడా అమ్మే. ఏనమ్మా ఇప్పుడు చూడండి, ఏను అమ్మ, ఆ యూని సైలెంట్ చేయండి. వైఈఎన్యు, ఆ ఎన్ తర్వాత ఏఎంఎంఏ మనము జాయిన్ చేసుకోవాలి. ఏనమ్మా అంటే ఏంటమ్మా. సతీషా సతీషా నేను చెప్తున్నాను, ఏనమ్మా. అమ్మ అడుగుతున్నారు, ఎక్కడ ఉన్నావు? ఎలా చెప్పాలి? ఎల్లి ఇద్దీయ. ఎల్లి అంటే ఎక్కడ, ఇద్దీయ అంటే ఉన్నావు. ఎక్కడున్నావు జాయిన్ చేస్తే అప్పుడు ఎట్లవుతుంది? ఎల్లి ఇద్దీయ, ఎక్కడ ఉన్నావు, రెండు వర్డ్స్ కదా. అలాగే ఎల్లి ఇద్దీయ రెండు వర్డ్స్. ఇప్పుడు మనము వైఈఎల్ఎల్ఐ రాసుకోండి. ఐడబ్ల్యూడిడబ్ల్యూవైఏ రాయండి రైట్ సైడ్లో. ఇద్దీయ అంటే ఉన్నావు, ఎల్లి అంటే ఎక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? ఎల్లి ప్లస్ ఇద్దీయ రెండు వర్డ్స్ ఉన్నాయి. ఈ ఎల్లిలో లాస్ట్ లెటర్ ఉంది కదా, ఐ, దాన్ని సైలెంట్ చేసేయండి. ఇద్దీయ మర్జ్ చేసేయండి, జాయిన్ చేయండి. అప్పుడు ఎల్లి ఇద్దీయ అంటే ఎక్కడున్నావు అని నేను చెప్తున్నాను. అమ్మా డ్రాయింగ్ రూమ్ನಲ್ಲಿ ఇದ್ದೀನಿ. నల్లి అంటే ఏమి? లో. డ్రాయింగ్ రూమ్లో ఉన్నాను, లేకంటే రూమ్లో ఉన్నాను, గదిలో ఉన్నాను చెప్పాలి. అమ్మా రూమ్ನಲ್ಲಿ ఇದ್ದೀನಿ, లేకంటే డ్రాయింగ్ రూమ్ನಲ್ಲಿ ఇದ್ದೀನಿ. ఇದ್ದೀನಿ అంటే ఏమి? ఉన్నాను, ఉన్నాను. ఓకే. సో ఒక పని చేసుకోవచ్చు మీరు. ఒక టేబుల్ వేసుకోండి, ఒక కాలం వేసుకొని అక్కడ రోస్ పెట్టుకోండి. ఒక 10 రోస్ పెట్టుకోండి. ఆ రోస్లో రో నెంబర్ 1, రో నెంబర్ 2, రో నెంబర్ 3 అని ఒక 10 రోస్ క్రియేట్ చేసుకోండి. ఈ రో నెంబర్ 1లో ఇద్దీని అని రాసుకోండి. ఓకే. ఇద్దీని అంటే ఉన్నాను రాసుకోండి. IDDEENI దానికి ఉన్నాను. ఈ ఇంకొక వర్డ్ చెప్పాను, ఇద్దీయ అనేసి, IDDEEYA, దాన్ని రో నెంబర్ 2లో పెట్టుకోండి. ఉన్నావు, అది. మాడతా ఇద్దీని అంటే చేస్తూ ఉన్నాను. మాడతా ఇద్దీయ అంటే చేస్తూ ఉన్నావు. కానీ మనం క్వశ్చన్ వర్డ్ వేస్తే అప్పుడు క్వశ్చన్ అవుతుంది. ఏను మాడతా ఇద్దీయ అంటే ఏమి చేస్తున్నావు, అది. ఇప్పుడు ఇద్దీయ ఎక్కడుంది? రెండో రోలో ఉంది. ఇద్దీని ఎక్కడుంది? ఫస్ట్ రోలో ఉంది. మాడతా ఇద్దీని అంటే చేస్తూ ఉన్నాను. సతీషా సతీషా ఏనమ్మా, ఏంటమ్మా. ఎల్లి ఇద్దీయ, ఎల్లి ఇద్దీయ. అమ్మా ನಾನು ರೂಮ್ನಲ್ಲಿ ಇದ್ದೀನಿ. రూమ్ನಲ್ಲಿ ఇద్దీని కూడా చెప్పొచ్చు. రూమ్లో ఉన్నాను, రూమ్లో ఉన్నాను. అప్పుడు రూములో ఉన్నాను జాయిన్ చేస్తే రూమ్లో ఉన్నాను అని అనేస్తాం, అవునా? అలాగే రూమ్ನಲ್ಲಿ ఇద్దీని, రూమ్ನಲ್ಲಿ ఇద్దీని. నల్లి కూడా NALLI అని ఉంది, ఆ లో అని చెప్పేదానికి. అక్కడ ఐను సైలెంట్ చేయొచ్చు లాస్ట్ లెటర్. రూమ్ನಲ್ಲಿ ఇద్దీని అంటే రూమ్లో ఉన్నాను. అమ్మ అడగాలి, ఏం చేస్తున్నావు నాన్న? ఏను మాడతా ఇద్దీయా. ఏను ఏమి అని, ఏంటి, ఏంటి చేస్తున్నావు, ఏమి చేస్తున్నావు. YENU ఏను.
కానీ ఫాస్ట్గా మనము యూజ్ చేసేటప్పుడు త్వరగా సెకండరీ వర్డ్ తీసుకుంటే అప్పుడు ఇక్కడ ఒక యూ అవి చేసుకోవచ్చు. ఏన్ చాలు, ఏన్ ಮಾಡ್ತಾ ಇದೀಯಾ, కానీ ఏన్ ಮಾಡ್ತಾ ಇದೀಯా అని అనడం కుదరదు, అలాగా రాదు, అలా చేయరాదు. ఏన్ ಮಾಡ್ತಾ ಇದೀಯా చెప్పొచ్చు, ఏన్ ಮಾಡ್ತಾ ಇದೀಯా. మరి నేను చెప్తాను, అమ్మా ನಾನು మేబీ ఇప్పుడు నేను అనుకోండి ఒక హోంవర్క్ చేస్తున్నాను అని, అమ్మా హోంవర్క్ ಮಾಡ್ತಾ ఇದ್ದೀನಿ అంటే ఏమి, చేస్తూ ఉన్నాను, హోంవర్క్ ಮಾಡ್ತಾ ఇದ್ದೀನಿ. అమ్మ అడగాలి, ఏ హోంవర్క్ చేస్తున్నావు నాన్న, ಯಾವ హోంవర్క్, ಯಾವ అంటే ఏ, విచ్ వన్ అనేసి, ಯಾವ హోంవర్క్ ಮಾಡ್ತಾ ಇದೀಯా, YAAVA, ಯಾವ అంటే విచ్, ಯಾವ హోంవర్క్ ಮಾಡ್ತಾ ಇದೀಯా. అప్పుడు నేను అంటాను, అమ్మ మ్యాథ్ హోంవర్క్ ಮಾಡ್ತಾ ఇದ್ದೀನಿ, మ్యాథ్స్ హోంవర్క్ చేస్తున్నాను, ಮಾಡ್ತಾ ఇದ್ದೀನಿ చేస్తున్నాను. ఇప్పుడు అమ్మ అడగాలి, సతీష రమ్య ఎక్కడుంది, లేకంటే సౌమ్య ఎక్కడుంది, సౌమ్య నా చెల్లి అని అనుకోండి. సౌమ్య ఎల్లిದ್ದಾಳೆ అంటే, ఎల్లి అంటే ఎక్కడ, ఇద్దాಳೆ అంటే ఉంది, ఎక్కడ ఉంది. సౌమ్య ఎల్లి, లేకంటే సౌమ్య ఎల్లి ఇద్దాಳೆ, ఎక్కడ ఉంది. ఎల్లికి స్పెల్లింగు YELLI, ఇద్దాళెకి స్పెల్లింగు IDDALE. ఓకే, ఈ ఇద్దాళిని ఎక్కడ రాసుకోవాలి తెచ్చా మీరు, ఇద్దాళిని 7th రోలో రాసుకోండి. 01 to 10 రోస్ క్రియేట్ చేసుకోండి ఒక కాలంలో, దానిలో ఇద్దాళిని 7th రోలో రాయండి. సో చిన్న అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు, చెల్లి గురించి, లేకంటే డాటర్ గురించి, ఓకే, రిలేటివ్స్ గురించి, క్లోజ్ రిలేటివ్స్ గురించి. కానీ మన ఇప్పుడు మా టీచరు నాకన్నా చిన్నవాళ్ళు అని అనుకోండి, అప్పుడు ఇద్దాళే యూజ్ చేయడం కుదరదు, చేయరాదు, విత్ రెస్పెక్ట్ యూజ్ చేసుకోవాలి. సో ఇద్దాళేని ఎక్కడ రాసుకోవాలి, 7th రోలో రాసుకోండి, ఇద్దాళే. సతీష రమ్య ఇద్దాళే, రమ్య ఎక్కడుంది, అప్పుడు నేను చెప్తాను, రమ్య ఇప్పుడు బాల్కనీలో ఉంది అని అనుకోండి, ఆ గదిలో ఉంది. అమ్మా రమ్య స్టడీ రూమ్ನಲ್ಲಿ ఇద్దాಳೆ అంటే చదివే గదిలో ఉంది, స్టడీ రూమ్ನಲ್ಲಿ ఇద్దాಳೆ. ఏం చేస్తూ ఉంది, ఏంటి చేస్తూ ఉంది, ఇప్పుడు అమ్మ అడగాలి. ఎలాగా, ಮಾಡ್ತಾ ఇద్దాಳೆ అంటే చేస్తూ ఉంది, ಮಾಡ್ತಾ ఇద్దాಳೆ. ఏం ಮಾಡ್ತಾ ఇద్దాಳೆ అంటే ఏం చేస్తూ ఉంది, వాట్ ఈస్ షీ డూయింగ్ అనేసి, ఏమి చేస్తూ ఉంది, ఏం ಮಾಡ್ತಾ ఇద్దాಳೆ, ಏನು ಮಾಡ್ತಾ ఇద్దాಳೆ, ఏం చేస్తూ ఉంది. ఇప్పుడు రమ్య గది క్లీన్ చేస్తూ ఉంది, లేకంటే బుక్స్ సరిగ్గా పెడతా ఉంది, మేబీ షీస్ అరేంజింగ్ ది బుక్స్ అనుకుంటే అప్పుడు ఎలా చెప్పాలి, బుక్స్ అరేంజ్ ಮಾಡ್ತಾ ఇద్దాಳೆ, బుక్స్ మేబీ బుక్ షెల్ఫ్ క్లీన్ ಮಾಡ್ತಾ ఇద్దాಳೆ, బుక్ షెల్ఫ్ క్లీన్ చేస్తూ ఉంది, ఆర్ గది క్లీన్ చేస్తూ ఉంది, రూమ్ క్లీన్ ಮಾಡ್ತಾ ఇద్దాಳೆ చెప్పవచ్చు. నేను తెలుగు నేర్చుకుంటున్నాను, మిస్టేక్ కావచ్చు, మన్నించండి. రూమ్ క్లీన్ ಮಾಡ್ತಾ ఇద్దాಳೆ చెప్పవచ్చు. సరే, ఇప్పుడు ఒక నాన్నగారి గురించి అడగాలి, విత్ రెస్పెక్ట్ అడగాలి. ఇప్పుడు ఎలా తీసుకోవాలి మనం, ఇద్దారే, IDDARE, దీన్ని రో నెంబర్ 9లో రాసుకోండి. ఈ రో నెంబర్ 9 ఒక మనిషి గురించి, ఏదో ఒక మనిషి గురించి, మేల్ కానీ ఫీమేల్ కానీ, విత్ రెస్పెక్ట్ మాట్లాడేటప్పుడు అప్పుడు ఇద్దారే అంటే ఉన్నారు అనేసి. వేరే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఇద్దారే, ఒక థర్డ్ పర్సన్ గురించి చెప్పేటప్పుడు ఇద్దారే. ಮಾಡ್ತಾ ఇద్దారే అంటే చేస్తున్నారు, ಮಾಡ್ತಾ ఇద్దారే. ఇప్పుడు సతీష అప్ప ఎల్లి ఇద్దారే, నాన్న ఎక్కడున్నారు, మా అప్ప టెరేస్ మేలే ఇద్దారే, గది టెరెస్ పైన ఉన్నారు. ఓకే, సో హీస్ ఆన్ ద టెరెస్ చెప్పడానికి, టెరెస్ మేలే ఇద్దారే. ఏం ಮಾಡ್ತಾ ఇద్దారే అంటే ఏం చేస్తున్నారు, ఏం ಮಾಡ್ತಾ ఇద్దారే. నాన్నగారు ఇప్పుడు వాకింగ్ చేస్తున్నారు అనుకోండి, అమ్మా అప్ప వాకింగ్ ಮಾಡ್ತಾ ఇద్దారే అంటే చేస్తూ ఉన్నారు, ಮಾಡ್ತಾ ఇద్దారే. సో ఏం నేర్చుకున్నాం ఈరోజు, ఎల్లి ఇద్దియా, ఎక్కడ ఉన్నావు, ఒకసారి పట్టి చేస్తాం ఫైనలీ. సతీషా ಏನಮ್ಮ ಎಲ್ಲಿ ಇದ್ದೀಯಾ, ಅಮ್ಮ ನಾನು ರೂಮ್ನಲ್ಲಿದ್ದೀನಿ, ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀಯಾ, ಅಮ್ಮ హోంవర్క్ ಮಾಡ್ತಾ ఇದ್ದೀನಿ, ಯಾವ హోంవర్క్ ಮಾಡ್ತಾ ఇದ್ದೀయా అంటే ఏ హోంవర్క్ చేస్తున్నావు. అమ్మా
ಸೈನ್ಸ್ ಹೋಮ್ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, లేకంటే మ్యాథ్ ಹೋಮ್ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಸತೀಶ, ರಮ್ಯ ಎಲ್ಲಿ? ಸೌಮ್ಯ ಎಲ್ಲಿ? ಸೌಮ್ಯ ಎಲ್ಲಿ ಇದ್ದಾಳೆ? ಅಮ್ಮ, ಸೌಮ್ಯ ರೂಮ್ನಲ್ಲಿದ್ದಾಳೆ. ఇద్దాళే. ఏం ಮಾಡ್ತಾ ఇದ್ದಾಳೆ? ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ? ఏం చేస్తా ఉంది? అమ్మ, రూమ్ క్లీన్ ಮಾಡ್ತಾ ఇದ್ದಾಳೆ. సతీష, అప్ప ఎల్లి? ఆర్ అప్ప ఎల్లి ఇದ್ದಾರೆ? అప్ప ఎక్కడ, నాన్న ఎక్కడున్నారు? అమ్మ, అప్ప టెరెస్ మేలే ఇದ್ದಾರೆ. ఈజ్ ఆన్ ద టెరెస్. టెరెస్ పైన ఉన్నారు అని చెప్పడానికి. ఏం ಮಾಡ್ತಾ ఇದ್ದಾರೆ? ఏం చేస్తున్నారు? అమ్మ, అప్ప వాకింగ్ ಮಾಡ್ತಾ ఇದ್ದಾರೆ. ఫైన్. ఒక 2 వర్డ్స్, ఆయితా అండ్ ఆయితు, అవ్విందా అవ్వింది. 2 వర్డ్స్ చాలా ఈజీ, మీకు ఈజీగా వచ్చేస్తుంది, సులభంగా వస్తుంది. సతీష, హోంవర్క్ ఆయితా? కొద్దిసేపు తర్వాత. ఆయితు అమ్మ. స్నాన ఆయితా? స్నానం చేసావా? ఆయితు అమ్మ. పూజ ఆయితా? ఆయిತು అమ్మ. ಮೆಡಿಟೇಷನ್ ಆಯಿತಾ? ಧ್ಯಾನ చేసావా? ಆಯಿತು అమ్మ. అమ్మా, ನನಗೆ బ్రేక్ఫాస్ట్ ಬೇಕು అమ్మ. అమ్మ, నాకు బ్రేక్ఫాస్ట్ కావాలి. ಬೇಕು అంటే కావాలి, గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ దిస్ వీడియో వుడ్ బి యూస్ఫుల్ టు యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చితే కామెంట్స్ రాయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ జరుపుతాము. మీకు ఇష్టం ఉంటే, మీకు రావాలి, ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ప్రాక్టీస్ చేయండి. అందరికీ నమస్కారం, వందనములు. నా వాట్సాప్ నంబర్ రాసుకోండి, 9341895618, 9341895618. ఈ 20th నుంచి 20వ తేదీ ఆగస్ట్ 2024 నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అది ఈవినింగ్ బ్యాచ్, ట్యూస్డే, థర్స్డే ఆర్ సాటర్డే. సో మంగళవారం, గురువారం, మరి ఆదిత్యవారం సాయంకాలం 8 నుంచి 9 గంటల వరకు గూగుల్ మీట్లో క్లాసెస్ జరుపుతాయి. మీకు ఇష్టం ఉంటే ఒకసారి వాట్సాప్ చేయండి. అందరికీ నమస్కారం, వందనములు, జై హింద్.